మనతో ఎవరైనా అర్థం పర్థం లేని మాటలు చెప్తూ, వితండవాదం చేస్తూ ఉంటే మనకి కోపం వస్తుంది. ఇది సహజమే. అయితే కొందరు తనకొచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే అవతల వాడు వాదించేదంతా తెలివి తక్కువ విషయం అని మనకి తెలుసు. అయినా సరే ఎందుకు వినాలి? వాళ్ళతో మనం ఎందుకు ఓడిపోవాలి అని రెట్టించి వారితో వాదిస్తూ ఉంటారు. కానీ అవతల వాళ్ళు మాత్రం ఏ కోసైనా తగ్గరనమాట. అటువంటి కోపిష్టి స్వభావం మీకు కూడా ఉంటే, మీరు ఈ చిన్న ఉదాహరణని ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీకు తేనెటీగ తెలుసు కదా! తేనెటీగలు తేనె తుట్టలో ఉంటాయి. కనుక వాటికి తేనె యొక్క రుచి, వాటి యొక్క తీయదనం దాని యొక్క తీయదనం చాలా బాగా తెలుసు. కానీ ఈగలెక్కడుంటాయి? మురుగుల్లో, రొచ్చు ఎక్కడైతే చెత్త చెదారం కుళ్ళిపోయిన వస్తువులు ఉంటాయో దాని పైన ఆనందంగా వాలుతూ ఉంటాయి. ఎప్పుడైనా తేనెటీగ వెళ్ళి ఈగతోటి